హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. నా లాంగ్వేజ్ చెవులు ఎలివేయలేద్దండి. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తారంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్ పెట్టండి. ఇదేంటంటే మార్నింగ్ అనమాట. ఇంకా బియ్యం అయితే కడిగేసి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్‌లో అయితే పెట్టేస్తున్నాను. ఇంకా కంకండి ఇది కూడా ఉడకబెట్టేస్తున్నాననమాట. ఇంకా ఇలా వాటర్ పోసేసి కొంచెం అంత ఉప్పేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసాను. తర్వాత ఏంటంటే దోసలు పోస్తున్నాను. ఆల్రెడీ చట్నీ ఫ్రిడ్జ్‌లో ఉంది. వన్ బై వన్ పనులైతే ఈరోజు చకచకా చేసుకుంటున్నాను లేచిన తర్వాత. ఇంకా దోసలు పోసేసుకొని ఇంక మా పెద్దోడేమో ఫస్ట్ ఏమో స్కూల్‌కి మార్నింగ్ లేయగానే ఈరోజు ఉంటానమ్మా అంటూ ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అప్పటికి నేనేమంటే వెళ్ళాలిరా అని చెప్తున్నాను. అయినా గాని వాడైతే ఇంకా అలా లేదు ఉంటానని చెప్పని ఏడుస్తూ ఉన్నాడు. నేనేమంటే వాడి కోసం ఇవిగో ఇవి చేశానండి కార్న్ ఫ్లేక్స్ ఉంటాయి కదా! ఇంకా అవైతే కొంచెం ఆయిల్ వేసేసి వీటినైతే ఇలాగ చేశాననమాట. వాడి బాక్స్‌లో విద్దాంలే అని చెప్పనేసి ఇలా చేశాను. చేసేటప్పటికి ఇంకా వాడేమో ఇంకా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా సరేలే అని చెప్పనేసి అప్పటికి నేను వీటిని కలిపేసి వాడి బాక్స్‌లో కూడా పెట్టాను. అయినా గాని వాడు ఎళ్ళట్లేదండి. ఇంక సరే బాగా ఏడుస్తున్నాడు. సరే అని చెప్పనేసి ఇంక రేపు వెళ్తానమ్మా ఈరోజు ఒక్కరోజు వెళ్ళను అన్నాడు. ఇంక సరేలే చేసేదేం లేక ఇంక ఇంట్లోనే పెట్టేసాననమాట. ఇదిగో దీంట్లో ఏంటంటే ఉప్పు, కారం కూడా వేసానండి. ఇంకా వేసేసేసి ఇంకా వాటన్నిటిని బాగా కలిపెట్టేసాననమాట. ఇవి ఉన్నాయి. నాకేమో గుర్తు రాలేదు పిల్లకాయలకి ఇద్దామని. ఇంక ఈరోజు ఎందుకో చూసాను. మళ్ళా ఇవేంటంటే ఎక్కువ రోజులు మనం అలా పెట్టినా పాడైపోతాయండి. ఒకసారైతే కొన్ని పాడైపోయినయి పడేసాను వేస్ట్‌గా. ఇంక ఇదిగో వీడి కోసం అయితే బాక్స్ కూడా సర్దేస్తున్నాను. రైస్ కూడా పెట్టేసాననమాట. అంటే పెరుగన్నం పెట్టేద్దాంలే అని చెప్పని ఇంక మంత్ ఎండ్ కదండీ! ఇంక మంత్ ఎండ్ కష్టాలు ఇంక ఇలాగే ఉంటాయనమాట. ఇంకా ఇంట్లో తినటానికి కూడా ఏం లేవండి. ఇంకా అలా అనమాట. చూసారా నేనేమో పెట్టి అస్సలు మర్చిపోయాను. ఓ పక్కేమో మాడవాసన వస్తుందిరా అంటున్నాను గానీ అసలు ఈ పెట్టానని చెప్పిందే గుర్తు రావట్లేదు. తర్వాత వాడి నుండి "అరే! స్టవ్ మీద మనం ఏమన్నా పెట్టామారా" అంటే అప్పుడు చెప్తున్నాడు పెట్టామ్మా అంటే ఇంకా బగబగ వెళ్ళి ఆపేటప్పటికి ఇదిగో వీడి పరిస్థితి ఇలా ఉండింది. ఇంకా వీటినైతే పడేసానండి. భయంకరంగా మాడిపోయినాయనమాట. ఇంక తర్వాత నేను బయటికి వెళ్ళాను ఇంకా షాప్‌కి. కొన్ని అయిపోయేటప్పుడే పిల్లకాయలు బిస్కెట్స్ కూడా ఏం లేవనమాట. వాళ్ళ ఇంట్లో పెట్టేసి నేను ఒక్కదాన్నే వెళ్ళేసి ఇంకా స్నాక్స్ అయితే తెచ్చానండి పిల్లలకైతే. ఇంకా అవి లేపోతే మనోళ్ళు అసలు ఊరుకోరు గదా! ఇంకా ఇవైతే స్నాక్స్ ఏమో ఇంకా వచ్చే దారిలో ఏంటంటే ఇంక ఎత్తుకొచ్చిన ఈ కుక్క బొమ్మ ఉంటే చిన్నోడికి ఏసమని చెప్పని తీసుకున్నాననమాట. 50 రూపీసో ఏం పడింది. ఈ 2 వచ్చి 100 రూపీస్ అండి ఫ్లవర్ వాజ్‌లు. కొంచెం ఆఫర్‌లో ఉండేటప్పటికి తీసుకున్నాననమాట. ఇలాగా ఇంకా అయితే సారీ అండి. ఈ 50 రూపీస్ 2 కలిపి 100 రూపీస్ అనమాట. ఎట్టో ఆఫర్‌లో వచ్చినాయి గదా! అని ఇంకా స్టిక్కర్స్ కొన్నానండి. ఒక డ్రింక్ బాటిల్, బిస్కెట్స్ ఇంకా అలా కొన్నాననమాట. నాకు స్టిక్కర్స్ అంటే చాలా ఇష్టమండి. అందుకని ఇంకా స్టిక్కర్స్ అవన్నీ ఇంక అక్కడ పెట్టేసాను. ఇక్కడేంటంటే దేవుడి రూము సర్దుదాంలే అని చెప్పనేసి ఇంకా మొత్తం పైనుండ మొత్తం నీట్‌గా అయితే కడిగేస్తున్నాను ఫస్ట్ అయితే. ఇంకా దేవుడు పటాలు అవన్నీ నీట్‌గా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఆల్‌మోస్ట్ ఆల్ ఏంటంటే ఈ మధ్య అసలు నేను దేవుడి రూమ్‌కి అసలు రావడమే ఏమంటారు నిజం చెప్పాలంటే దేవుడి పూజ అంతగా చేయట్లేదనమాట నేను ఈ మధ్య. ఎందుకంటే అంత టైం ఉండట్లేదు. కానీ ఇంకా అదే అనుకున్నాను. ఇంకా పనులన్నీ పక్కన పెట్టి ఫస్ట్ దేవుడి పని చూడాలి అని చెప్పనేసి ఇంక ఈరోజొచ్చేసి ఇంకా దేవుడికైతే ఇలాగ తుడుచుకుంటూ ఉన్నానండి. ఇంకా హెడ్ బాత్ కూడా చేయాలనమాట. నేనంటే ఇంకా దేవుడికి కదండీ! ఇంకా స్నానం చేసేసి ఇంకా అలా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇంకా దేవుడికైతే ఇలా అయితే పూజ చే మొత్తం అయితే ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడ గూడా ఏంటంటే ఇవి గూడా మార్చాలనమాట. ఇక్కడంతా అసలు బానే లేదు. ఇంకా ఆయిల్ మరకలని అంతా పడిపోయున్నాయి. ఇక్కడేంటంటే నేను ఆల్రెడీ ర్యాక్‌లో ఏసుకునే కవర్ ఉంది గదా! ఆ కవర్ అయితే వేద్దాము అనుకుంటున్నాను. ఇంకా కవర్ వేసేసి దానిపైన పేపర్స్ ఏద్దాం అనుకుంటున్నాననమాట. ఇంక ఇదిగో దీనితోటి మొత్తం నీట్‌గా అయితే తుడిచేస్తూ ఉన్నానండి. ఇంకా దేవుడి పటాలు ఇంకా అవన్నీ ఉన్నాయి కదా! ఇంక ఈ క్లాత్ అంటే ఇప్పుడు మేము మొన్న అంతకుముందు మోర్‌లో కొన్నాననమాట. మోర్ గదండీ!
డీమార్ట్‌లో కొన్నానండి. ఇంకా అవైతే ఇంక దేవుడికైతే ఒక క్లాత్ ఇలా పెట్టేసాను. 4 వచ్చాయన్నమాట మొత్తము. ఇంకొకటి దేవుడికి పెట్టేద్దాంలే అని చెప్పనేసి ఇంకా అవి కొత్త క్లాత్ అండి. ఇంకా దేవుడికి పెట్టేద్దామని దాన్నైతే పక్కన పెట్టేసాననమాట. ఇంకా ఇదిగో ఈ కవర్ అయితే వేస్తున్నాను. కరెక్ట్‌గా సరిపోయింది. కాకపోతే ఇక్కడ లేచినట్టుందనమాట. ఇంకా తర్వాత ఇంకా అయితే ఇక్కడైతే పేపర్‌లన్నీ వేస్తున్నానండి. ఇంకా కవర్ వేసి దానిపైనైతే పేపర్‌లు వేస్తున్నాననమాట. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ నేనేంటంటే ర్యాకులలో ఈ ప్లాస్టిక్ షీట్ తోటి నేను కవర్ చేసేసాననమాట. ఇంక దేవుడివి కదండీ! ఇంక అందుకని చెప్పనేసి పేపర్స్ గూడా వేశాను. ఇంక ఇదొక్కటే వేసామనుకో ఇంక దేవుడి దీపారాధన అవన్నీ చేస్తాం కదా! ఇంకా దానివల్లేంటంటే ఇంక అక్కడంతా ఎక్కువ కడ్డీల పొడని ఇవన్నీ పడతాయన్నమాట. దానివల్ల నేనేంటంటే పేపరయితే వేశాను. పేపర్ అనుకో ఇంక పేపర్ తీసేసి ఇంక పడేసి వేరే పేపర్ గూడా వేసుకోవచ్చనమాట. ఇంకా అలాగండి. ఇంకిక్కడేంటంటే ఇంక ఇవన్నీ నీట్‌గా అయితే సర్దేశాను. ఆ పైన గూడా నీట్‌గా సర్దానండి. ఇంకా కింద గూడా అయితే సర్దేశాననమాట. ఇక్కడంతా నీట్‌గా తీసేసాను. ఎందుకోనండి అసలు ఎంత నీట్‌గా చేసినా గానీ మళ్ళా యథాస్థితికొచ్చేస్తుందనమాట. మా చిన్నోడున్నాడు కదా! వాడేనండి మెయిను. ఇక్కడైతే చిమ్మేస్తూ ఉన్నాననమాట. మా పెద్దోడికి గూడా చెప్తున్నాను. ఇక్కడ అన్నీ అడ్డాలు తీరా అని చెప్తూ ఉన్నాను నేను. ఇంక వాడైతే తీస్తున్నాడనమాట. ఈ మధ్య అసలు మాట ఇనట్లేదు. ఇంకెప్పుడుకో చెప్తే ఇంకప్పుడు మాట ఇంటున్నాడు. ఇంక దిండు గూడా తీసేసారా దాని మీద ఆయన అసలు పడుకొనున్నాడనమాట ఇక్కడ. లేయరా అంటే, "ఇప్పుడు కాదులే కాసేపు తర్వాత చిమ్ముకో అది ఇది మా" అంటున్నాడనమాట. "నువ్వు ముందు లేయరా" అని చెప్పనేసి, ఇంక వాడిని లేపేసి ఎందుకంటే నేను మళ్ళా తలస్నానం చేయాలండి. దేవుడికి పూలు అవన్నీ తీసుకురావాలనమాట. ఇంక అందుకనేసి ఇంకా వాడిని అక్కడి నుంచి లేపేచానండి. లేపేసిన తర్వాత ఇదిగో ఇక్కడంతా అయితే ఇలాగా చిమ్మేస్తూ ఉన్నాననమాట నీట్‌గా. ఇంకా కుక్క బొమ్మేంటంటే మా చిన్నాడు దాన్ని పీకేసి ఎట్టంటే అట్ట చేసేసాడనమాట దాన్ని. ఇంక దాన్నెత్తి పైన పెట్టేసాను. వాడు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ బొమ్మతోటి ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా అలా పైనైతే పెట్టేసానండి. ఇక్కడంతా అయితే చిమ్మేస్తూ ఉన్నాననమాట నీట్‌గా. ఇక్కడ కింద గూడా చాలా చాలా డస్ట్ ఉండింది కదా! అది గూడా అయితే తీసేసి నీట్‌గా అయితే పడేసాననమాట. నీట్‌గా అంతా ఒక కవర్‌లో వేసేసానండి. వంట రూమ్‌లో గూడా డస్ట్ ఉండింది గదా! అది గూడా మొత్తం. ఇక్కడేంటంటే మా చిన్నోడు లేచాడు. ఇంక వాళ్ళ అన్నయ్య టీ షర్ట్ ఏసుకున్నాడనమాట. ఇలా బుద్ధిగా కూర్చొని టీవీ చూస్తున్నాడు. పిలుస్తున్నా గాని అస్సలు పట్టించుకోవట్లేదు బుడ్డోడు. ఇంక నాకు ముచ్చటగా అనిపిచ్చి ఇంకా తీసేలాగా వీడియో తీశాను. ఆయన బొమ్మ చూసి నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు చూసాడు నా సాయి అనమాట. ఇంకా తర్వాత అంట్లు గూడా ఉన్నాయండి. అంట్లు గూడా ఉంటే అంట్లు గూడా తోమేసాను. ఇంకా దేవుడికేంటంటే ఇంకా దేవుడి సామాన్లున్నాయి గదా! మరి ఎక్కువేం లేవులెండి నా దగ్గర కొన్ని సామాన్లే ఉన్నాయి. కొన్ని గూడా కాదు చాలా లీస్ట్ అనమాట. ఇంకవి ఈ అంట్లు తోమేసిన తర్వాత ఇంకా అవి గూడా కడిగేస్తాంలే అని చెప్పని ఇంక ఈ 2 అంట్లుంటే ఈ 2 అంట్లయితే ఇలాగ కడిగేశాననమాట మొత్తము. ఈ తర్వాతేంటంటే ఇంకా ఈ గ్యాప్‌లో పిల్లలేమో తినడానికి ఏం లేవు మా అంటూ ఉన్నారు. ఇంకా సరే అని చెప్పని వాళ్ళ కోసమయితే నేను రవ్వ కేసరి చేద్దాము అనుకుంటున్నాను. రవ్వ కేసరి అలాగే రవ్వ లడ్డు 2 చేద్దాంలే అనుకుంటున్నాననమాట. ఇంకా దానికోసం కొంచెం నెయ్యి వేసుకొని, ఇంకా తర్వాత జీడిపప్పు కూడా వేసుకున్నానండి. తర్వాత ద్రాక్ష అనమాట. ఈ ద్రాక్ష చూసారా తెల్లగా ఉండే ద్రాక్ష ఏమో పుల్లగా ఉందండి. కొంచెం బ్లాక్‌గా ఉండే ద్రాక్ష ఏమో బానే స్వీట్‌గా ఉందనమాట. ఇంక వీటినైతే ఇలా తీసేసుకున్నాను. తర్వాత దీనికి కొంచెం నెయ్యయితే యాడ్ చేసేసాననమాట. అయితే ఈ రవ్వ కేసరికి, రవ్వ లడ్డుకి నెయ్యుండాలండి. నెయ్యుంటేనే ఏదైనా గాని చాలా టేస్ట్‌గా ఉంటాయనమాట. తర్వాత నేనేంటంటే రవ్వ అయితే అర కేజీ తెచ్చాను కదా! దాంట్లో మొన్నేమంటే దోసలు పోసాను కొంచెం రవ్వతోటి. ఇంకా మిగిలిన రవ్వుంటే దాన్నయితే మొత్తం అయితే ఇలా వేసేసాననమాట. రవ్వ లడ్డు, అలాగే రవ్వ కేసరి 2 చేద్దాంలే అని చెప్పని కేసరి ఏమో కొంచెమే చేస్తానండి. ఇంక మిగిలినవైతే రవ్వ లడ్డులయితే చేస్తాననమాట. ఇంక తింటూ ఉంటారు గదా పిల్లలు. రవ్వ లడ్డుల్లోకి నేనేంటంటే ఇది సిమ్‌లో బాగా ఏగించాలనమాట. హైలో పెట్టుకుంటే మాడిపోతుందండి ఆ నెయ్యిలోని. అసలు మనము ఆల్మోస్ట్ ఆల్ ఒక 10, 15 నిమిషాలయితే పడుతుంది అంత ఓపికగా చేస్తేనే రవ్వ లడ్డు అనేది టేస్ట్ ఉంటుందనమాట. తెల్లగా అలా ఉన్నా గాని అది ఒక స్మెల్ వచ్చేస్తుందనమాట ఆ రవ్వనేది. మనం బాగా కానీ వేయించుకుంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నామంటే చాలా టేస్ట్‌గా ఇదిగో చూసారా? నేనైతే ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 నిమిషాలు పట్టిందండి అది వేయించడానికి. ఇంక తర్వాత అదే గిన్నెలో ఏంటంటే ఈ టీ గ్లాస్ తోటి మాత్రమే నేను కేసరి చేస్తాను. దాంతో అయితే 4 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకుంటున్నానండి. ఇలా 4 గ్లాసెస్ పోసుకున్నందువల్ల చాలా స్మూత్‌గా ఉంటుంది. బాగా తెరిలిన తర్వాత దాంట్లో అయితే యాలకులు వేశాను. ఇంకా అలాగేంటంటే కొంచెం పచ్చకర్పూరం గూడా వేశానండి. ఎందుకంటే టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుందనమాట దేవుడి గుళ్ళో
ప్రసాదంలాగా ఉంటుంది. పచ్చకర్పూరం గనుక కొంచెం యాడ్ చేశామంటే నాకైతే అదే గుర్తొస్తదనమాట. ఇదిగోండి నేను చెప్పా గదా! టీ గ్లాస్‌తో చేసుకుంటున్నానని చెప్పని. ఇంకా టీ గ్లాసు ఉప్మా రవ్వయితే వేసేసానండి. ఇంకా మిగిలిన రవ్వయితే పక్కన పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఇచ్చేసి తర్వాత రవ్వ లడ్డు చేద్దాంలే చాలా సింపుల్ అనమాట అండి ఇది. ఇంక ఇంట్లో తినడానికి ఏం లేనప్పుడు ఇంకా ఇలా చేస్తాననమాట నేను. రవ్వ గూడా మొన్నే తెచ్చారు కాబట్టి చక్కెర అన్నీ ఉన్నాయి, నెయ్యి గూడా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇంకా రవ్వేసినాక రవ్వ గూడా దగ్గరకొచ్చిన తర్వాత దీంట్లో ఏంటంటే కొంచెమంత ఫుడ్ కలర్ వేశానండి. చక్కెర గూడా వేసేసుకున్నాను. ఇంకా ఫుడ్ కలర్ లైట్‌గానే వేస్తున్నాను. అసలు వేయగూడదంటారు. ఇంకేం చేస్తాం కలర్‌ఫుల్‌గా ఉండాలి గదా! అని చెప్పనేసి ఇంకా ఇలా కొంచెం ఫుడ్ కలర్ అయితే వేశాననమాట. ఇంక ఈ ఫుడ్ కలర్ వేసిన తర్వాత నెయ్యి అయితే దీంట్లో ఏంటంటే కేసరిలో కొంచెం నెయ్యి మనము ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా టేస్ట్‌గా ఉంటుందనమాట. ఇంకా నెయ్యయితే వేశానండి. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరకైతే వచ్చేసింది. ఇది ఇంకా స్మూత్‌గా ఉంది కదా! ఇంకా ఆపేస్తాననమాట. మళ్ళా ఆపేస్తే కొంచెం దగ్గరకైతే వచ్చేస్తుందంట మనం ఆపేసినా గానీ. ఇంక ఇలాంటప్పుడు మనం గానీ సర్వ్ చేసుకుంటే ఇంకా టేస్ట్‌గా ఉంటుంది. అప్పటికప్పుడే చేసుకున్నా గానీ ఇంక నేనేంటంటే ఇంక దీన్నైతే ఒక గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాననమాట. దీన్ని తీసేసుకొని ఇంకా జీడిపప్పు, ద్రాక్ష గూడా వేసేసి ఇదైతే పక్కన పెట్టి ఆల్రెడీ నా చిన్నోడైతే పెద్దోడేమో ట్యూషన్‌కైతే వెళ్ళిపోయాడండి. నా చిన్నోడు నా ఎదురుగా కూర్చొని ఈమా, ఈమా అంటూ ఉన్నాడు. ఇంక వాడికి కొంచెం వేసేసాను. ఇంక తర్వాత ఏంటంటే మన సెటప్ చూసారా? రవ్వ లడ్డండి. రవ్వ లడ్డు కోసం కొంచెం పాలు, ఇంకా అలాగే చక్కెర ఇవన్నీ ఇక్కడేంటంటే కరెంట్ పోయింది. ఇంక బయట కూర్చొని చేద్దాంలే అని చెప్పనేసి బయటికి వెళ్ళాననమాట. చక్కెరైతే కొంచెం బాగా కలిసేలాగా అంటే టేస్ట్ చూడాలండి మనము. తర్వాత యాలకులు వేశాననమాట. ఆ తర్వాతేంటంటే ఇవి వేయించుకున్నాను కదా! ద్రాక్ష, అలాగే జీడిపప్పు ఇవి వేయించుకున్నాను. మా చిన్నాడు చూసారా చక్కరేయి, చక్కరేయి అంటున్నాడు. ఉండరా వీడంతేనండి పని చేసేటప్పుడు మధ్యలో వస్తాడనమాట. ఇంక అలా చేస్తూ ఉంటాడు. కొంచెం చక్కెర వేశాను వాడికైతే. ఇంకిదిగో ఇవన్నీ దీంట్లోనే వేసి ఇలా కలిపేసుకున్నాను. కొంచెమైతే పాలైతే పోసుకున్నానండి. నాకేంటంటే నెయ్యి వేసుకోవటమే ఇష్టమనమాట బాగా. పాల కన్నా పాలు కొంచెమే వేసుకున్నాను. ఇంకా నెయ్యి వేశాననమాట. యాక్చువల్‌గా అయితే ఉత్త నెయ్యి వేసేసిన టేస్ట్ భలే ఉంటాయండి. కానీ మన దగ్గర అంత నెయ్యి లేదు కదా! అందుకని నేను కొంచెం పాలైతే యాడ్ చేసుకున్నానండి. ఇంకా చక్కెర కొంచెం టేస్ట్ చూస్తున్నాను. చక్కెర సరిపోయిందా లేదని చూస్తే చక్కెర అయితే కరెక్ట్‌గా సరిపోయింది. ఒక్క రవ్వ వేసుకున్నానండి. మళ్ళా ఎక్కువ అవుతుందిలే చక్కెర అని చెప్పని కొంచెమే వేసుకున్నాననమాట. కొంచెం నెయ్యి గూడా వేసేసుకున్నాను. ఇంకా ముద్దకి సరిపడేటట్టుగా నెయ్యి, అలాగే పాలు. నెయ్యి ఎక్కువ లేకపోతే కొంచెం ఇలా నెయ్యి వేసుకొని పాలు కలుపుకోండి బావుంటది టేస్టు. కొంతమంది ఏందో కొబ్బరి మళ్ళా తర్వాత నీళ్ళతోటి అట్లా కలుపుతారు. అప్పట్లో అలాగ చేసేవాళ్ళనమాట. ఇంకా అదో టేస్ట్‌గా తినేవాళ్ళమండి. కొబ్బరి కూడా తురుమేసినా బానే ఉంటది. నాకంత ఓపిక లేక కొబ్బరి తురుము ఎయలేదు. ఇంక జస్ట్ ఉత్త రవ్వతోటి ఇంక అన్నీ వేసేసుకొని ఇంక అలా ఉండలైతే చేస్తూ ఉన్నాను. బయట కూర్చొని ఉన్నామండి నేను, మా చిన్నాడైతే. వాడేమో ఇంకా రవ్వ లడ్డు, ఇంకా అలాగే కేసరి, చక్కెర ఇవన్నీ కలిపి తింటున్నా. అప్పుడే గదా! మనం ఏదైనా పని చేసేటప్పుడు గదా! వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇంకా అలా తింటూ ఉన్నారనమాట. కేసరి అయితే చాలా వచ్చిందండి టేస్ట్. దాంట్లో ఏంటంటే పచ్చికర్పూరం వేసుకున్నారంటే హెల్త్‌కి గూడా మంచిదే గదా! కర్పూరము. ఇంకా టేస్ట్ గూడా భలే ఉంటదనమాట. చాలా బావుంటది కేసరిలో టేస్ట్. సాయిబాబా గుడిలో కేసరి పెడతారు చూడండి. ఆ టేస్ట్ వస్తదనమాట. పచ్చికర్పూరం గాని కొంచెం గాని ఏస్తే మన ఇంట్లోనే. ఇంకా ఇదిగో ఇలాగ రవ్వ లడ్లయితే చేశాను. పర్వాలే నేనైతే అన్ని ఎక్స్‌పెక్ట్ చేయలేదు కానీ, ఎక్కువ రవ్వ లడ్లే వచ్చాయండి. రవ్వేందంటే ఫస్ట్ ఏగడం ఇంపార్టెంట్ అనమాట. ఇంకా మిగిలిన జీడిపప్పు కూడా గార్నిష్ చేశాననమాట. ఇంక దాన్నయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇదిగో ఒక గిన్నెలో అయితే తీసి పెట్టుకుంటున్నాననమాట. మా చిన్నాడేమో నాకు పెట్టమా అంటున్నాడు. వాడికి కొంచెమే ఇచ్చానండి. ఇవేంటంటే చాలా స్మూత్‌గా ఉన్నాయనమాట. అట్లా పట్టుకోగానే ఏమంటారు నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి అన్నట్టుగా ఉన్నాయండి. ఇంకా నెయ్యి వేసాము కదా! ఇంకా దానివల్ల ఏంటంటే అలా ఉన్నాయన్నమాట. టేస్ట్ అయితే ఇంక ఇవన్నీ అయితే ఇలా పెట్టేసుకొని ఇంకా దాంట్లో కొంచెం ఎక్కువగా అనిపించినాయి. మళ్ళా ఏంటంటే ఇరిగిపోతాయని చెప్పనేసి నేనైతే ఇలా పెట్టేసి దీన్నైతే పక్కన పెట్టేసానండి. ఇంకా తర్వాత ఈ పని అయిపోయిన తర్వాత ఇంకా ఎళ్లి హెడ్ బాత్ కూడా చేసేసాననమాట. హెడ్ బాత్ చేసేసి ఇంకా దేవుడికైతే ఇలాగా
ఇంక బొట్లు అవన్నీ పెడుతున్నానండి. పూలు కూడా తెచ్చాను. ఇంకా చెత్త మొత్తం పడేసేసి ఇంక వచ్చి హెడ్ బాత్ చేసి ఇంకా ఇలా దేవుడి పనైతే చేస్తున్నాననమాట. ఈరోజు నేనేంటంటే హాస్పిటల్‌కి వెళ్ళానండి. ఎందుకంటే నాకు పన్నేంటంటే ముందు పన్ననమాట పుచ్చిపోయింది. అది ఫస్ట్ ఏంటంటే దాని లోపల లేయర్ ఉంటుంది కదా! అది లేసినట్టు అనిపించింది. ఏంటబ్బా! ఇది సడెన్‌గా ఇలాగ అనిపించింది అనేటప్పటికి ఇంక వెళ్ళాననమాట. యాక్చువల్‌గా అయితే నేను వెళ్ళను. కానీ ఇంక పన్ను కదా! అది కాకుండా ముందు పన్ను కదా! ఇంకా అందుకనేసి ఇంక వెళ్ళాననమాట. ఇంక వెళ్ళేసి చూపించుకునేటప్పటికి అది పుచ్చిపోయిందమ్మా అని చెప్పాడు. అయితే పన్ను నీట్‌గా చేస్తాను. సిమెంట్ పెడతానన్నాడండి. ఇంక సరే అని చెప్పనేసి ఎప్పుడు రమ్మంటారు సార్ అంటే, రేపు రమ్మన్నాడు. ఇంక రేపు అపాయింట్‌మెంట్ అంటే ఈవినింగ్ టైమ్‌లోనే చేయండి సార్. నేను మళ్ళా డ్యూటీకి వెళ్తాను అని చెప్పాను. ఇంక సరేనమ్మా రేపు చేస్తానులే అన్నాడు. ఏమంటారు ఖర్చులో ఖర్చు అంటుల్లా ఇలాగ మళ్ళా ఈ బాధలండి. ఇంక మా ఫ్రెండ్‌నన్నా అప్పడిగి ఇంకా ₹1000 తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా లేట్ అయిందనుకో పన్ను కొంచెం ముందు పన్ను గదండీ! బాగా పుచ్చిపోతుంది అని చెప్పనేసి ఇంకా అలా అనమాట. ఇంక దేవుడికైతే ఇదిగో బొట్లయితే పెట్టేసుకున్నానండి. ఇంకా పసుపు, కుంకుమ మొత్తం అయితే పెట్టేసాననమాట. మా చిన్నాడేమో ఇంక ఇక్కడిక్కడే తిరుగుతున్నాడు. ఇంకా వాడిని అరుస్తూ ఉన్నాను అవి ఇవి. కెట్నం ఇక్కడేం లేవులెండి కలిపెడుతూ ఉన్నాడనమాట. "అరే! వెళ్లిరా టీవీ చూడరా" అని చెప్పేటప్పటికి ఇంకా టీవీ చూడడానికైతే వెళ్ళిపోయాడండి. ఇంక నేనేంటంటే ఇంట్లో ఇంకా సరుకులేం లేవని చెప్పా గదా! ఇడ్లీ చేద్దామంటే ఇడ్లీ రవ్వ లేదు. ఇంక సరే అని చెప్పని దోసకైతే నానబెట్టేసాను. ఇంక బియ్యం అన్నీ ఉన్నాయి కదా! అని చెప్పనేసి దోసకి నానబెట్టానండి. యాక్చువల్‌గా అయితే ఇడ్లీ, దోస 2 ఒకేసారి గ్రైండేస్తాను. కానీ ఈసారి ఏంటంటే ఫస్ట్ టైమ్ అండి. ఇంక దోసకొక్కదానికి గ్రైండర్ వేయాల్సొచ్చింది. ఇంకేం చేస్తాం ఒక్కోసారి పరిస్థితులు తప్పవు గదా! అని చెప్పన్నట్టుగా ఇంక పూలు గూడా పెట్టేసుకున్నాను దేవుడికైతే. ఇంకా దీపారాధన చేసుకుంటున్నానండి. ఇంకా ఆయిల్ అవన్నీ పోసుకొని దేవుడికైతే దీపారాధన చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా నేను చేసుకుంటున్నాను గానీ, ఈ మధ్య అసలు మరీ లేజీ అయిపోయాలండి. నాకు అర్థమైపోతుంది నాకు. ఇంక అదే అనుకున్నాను. ఎన్ని పనులున్నా పక్కన పెట్టాలి. దేవుడికి ముందు చూడాలి. ఎందుకంటే, అన్ని పనులు చేస్తూ ఉంటాం కదండీ! మనము మన పని కోసం అయితే మన తిండి కోసం గూడా మనం వెళ్తాం గదా! ఓపికగా. ఇంక దేవుడి కోసం ఎందుకు చేయకూడదు అని చెప్పనేసి నేనింక అలా డిసైడ్ అయ్యాననమాట. ఇంక దేవుడి పూజ చేసుకోవాలి ఇంక రోజు అని చెప్పనేసి ఇంకా అలాగ అనుకున్నానండి. ఇంకా అయితే దీపారాధన చేసేసుకొని ఇంకా కడ్డీలు, ఇంకా అలాగే సాంబ్రాణి ఇవన్నీ ఉంటే ఇవన్నీ అయితే ఇంక దేవుడికే చేసేసాను. ఈలోపు మా పెద్దోడు గూడా అయితే వచ్చేసాడనమాట ట్యూషన్ నుంచి. ఫస్ట్ ఏమో వాడు దీపారాధన చేస్తాడండి. వాడు దీపారాధన చేస్తే అవేంటి అగ్గిపెట్టెలున్నాయి గదా! అగ్గిపెట్టెలన్నీ ఉంటాయండి. మా చిన్నోడు అప్పుడే వచ్చి దేవుడి దీపారాధన దండం పెట్టేసుకుంటున్నాడనమాట. భలే ఉంటాయి గదా! బుడ్డోళ్ళ చేష్టాలన్నీ. ఇంక సాంబ్రాణి గూడా అయితే వెలిగిచ్చేసుకుంటున్నానండి. ఇంకా అలాగా ఈరోజైతే దేవుడి రూమ్ మొత్తం నీట్‌గా క్లీన్ చేసేసి, ఇంకా అది కాకుండా పండగలు గూడా వస్తున్నాయి కదండీ! ఇంక పండగలు, శ్రావణ మాసం, ఇంకా అలాగే వినాయక చవితి అని ఇంక ఇవన్నీ వస్తున్నాయి కదా! ఈసారి శ్రావణ మాసంకి నేను అమ్మవారికైతే ఏమంటారు 4 శుక్రవారాలున్నాయి గదా! ఇంక పూజ చేసుకోవాలనుకుంటున్నాను. పోయిన సంవత్సరం చెప్పాను కదండీ మీతోటి చేసుకోవాలి అని చెప్పని. నిజంగా ఆమెకు చేసుకున్నామంటే ఆమె చల్లని చూపయితే ఖచ్చితంగా అయితే నా మీదయితే ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందని తెలిసినా గాని నేను కొన్ని కొన్ని చేయననమాట. భలే ఏమంటారు దేవుడి విషయంలో పొగరంటారా మరి లేజీ అంటే ఇంక అలాగనమాట. ఇగ మొత్తం వదిలిపెట్టాలి. ఇంకా నా కోసమని పిల్లలు దేవుడు అసలు ఎవరి కోసం కాదు. దేవుడు మన మనసులోనే ఉంటారు కదా! ఇంకా దేవుడి కోసం ఇంక ప్రశాంతంగా ఉంటుందనమాట. అలా పూజ చేసుకుంటే కానీ ఈ మధ్య చేసుకోవట్లేదు. కానీ ఇంక చేయాలి రోజు అయితే దేవుడికి అనుకుంటున్నాను. ఇంకిక్కడేంటంటే ఇదిగో మినపప్పు అది వేస్తున్నాననమాట దోస పిండి కోసం అని చెప్పనేసి. ఇంక పిల్లలైతే అన్నం తినేసారు. కొంచెం కొంచెమే తిన్నారండి పిల్లలు అన్నము. ఇంకా నేనేం చేశానంటే పాలున్నాయి గదా! పాలైతే కలిపేసి ఇచ్చాననమాట. ఇద్దరు పాలు తాగున్నారు. ఇంక పడుకుంటాం అయితే. ఇంకిదేనండి నా లాగ్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. పిల్లల కోసం కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇదేనండి నా లాగ్ అయితే. ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కొంచెం పూర్తిగా చూడండి. వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి.